వాళ్ళకి 40 దినాలు మీరు ఉన్నారు. అప్పుడు చెప్తూ ఉన్నారు, సర్వశక్తికి వెళ్ళండి, సర్వజనులకి సువార్తను ప్రకటించండి, అన్ని విషయాలు వాళ్ళకి చెప్పండి, ఇది రక్షణ పొందిన వారు ధన్యులు అని ప్రకటించమన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా పేతులు, అలాగే ఎంతోమంది శిష్యులు నీతిమంతులైన వారు వాళ్ళు ప్రకటిస్తుండగా ఒక ఊరికి పోతే 3,000 మంది బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఇంకో ఊరికి పోతే 5,000 మంది బాప్తీసాలు ఒక రోజు తీసుకున్నారు. నశించిపోతున్న వారికి ప్రకటించి అనేక మంది ఆయన నీ సాక్ష్యంగా బాప్తీసాలు ఇచ్చి దెయ్యాలు పట్టిన వారికి దెయ్యాలు విడుదల పొందుతుంది నీ నామమున వాళ్ళు చేస్తున్న ప్రార్థన బట్టి. అలాగే రోగాలు ఉన్నవారికి రోగాలు నయమైపోతుంది నీ నామమున వాళ్ళు చేస్తున్న ప్రార్థన బట్టి. అలాగే అనేక మంది సమాధానం లేని వారికి సమాధానం కలుగుతుంది నీ ప్రార్థన బట్టి. అనేక మంది ఆయన నీ రాజ్యాన్ని ఆయన కట్టాడు. అలాగే ప్రార్థనగా ఈ దినమున రేపు ఈ సహోదరి బాప్తిసం తీసుకున్న మనసు పూర్తిగా అది ఎన్నో నెలైంది ఒప్పుకోండి అని అడిగి మంగళవారం దినం నీ తల్లిని ఆయన నీ రాజ్య వారసురాలను మేము సిద్ధపరచడానికి నేను దేవుడు. అలాగే ఈ శరీరాన్ని ఈ రక్తాన్ని ప్రాణులకు మాత్రమే నిర్దేశము అన్నారు. అలాగే నైనా మారు మనసు కలిగి ఈ బిడ్డ బాప్తిసంలోకి తీసుకుంటుండగా రక్త సంబంధం కంటే కూడా ఆత్మీయమైన సంబంధం మీరు ప్రాణం పెట్టి మీ నిలువైన రక్తంతో మమ్మల్ని కట్టి మీ రక్తంతో కొని మా బంధాన్ని ఒక బలంగా మార్చి ఈ రాజ్యంలో వారసులుగా మమ్మల్ని సిద్ధపరచడానికి సహోదరులు బాప్తిసం తీసుకుంటున్న ఈ బిడ్డని ఈ రాజ్య వారసురాలు మమ్మల్ని సిద్ధపరచడానికి మమ్మల్ని బలపరచమని ఈ సంఘంలో ఉన్న వారందరూ పేరు అడిగేందుకు దైవజనులు రైతులు సంఘాన్ని భావంతో కష్టంతో ప్రయాసంతో సేవ చేస్తున్న అన్నలు బట్టి తోటి పనివాడిని బట్టి వచ్చిన తల్లిదండ్రులను బట్టి అక్క చెల్లెలను బట్టి ప్రతి ఒక్కరిని అడిగేస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి, యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి, యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే ఆశీర్వాదం తండ్రి. అందరూ నాతో పాటు తండ్రి